హాయ్ అండి, ఇవాళ మన ఛానల్లో చుక్కకూర మెత్తల కూర తయారీ విధానం అండి. కావాల్సిన పదార్థాలు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత 3 కట్టల చుక్కకూరను వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత వేయాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చుక్కకూర మగ్గిపోయినట్లుందండి. ఆల్మోస్ట్ చుక్కకూర మొత్తం మగ్గిపోయిందండి. కొంచెం వాటర్ ఉందండి. ఆ వాటర్ ఎగిరే వరకు ఒక 5 మినిట్స్ మూత వేయాలండి. అలాగే వేరొక స్టవ్ పైన పెనం పెట్టి చిటికెడ పసుపు, చిటికెడ కారం, చిటికెడు ఉప్పు వేసి వేగిన తర్వాత మెత్తళ్ళు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి మెత్తళ్ళని. కూర ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. మీ రుచికి సరిపడిన ఉప్పు, కారం, పసుపు వేసి కూరను ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు మొత్తం కూర అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మెత్తళ్ళు వేయాలండి. ఒకసారి మెత్తళ్ళు వేసిన తర్వాత పైన నుంచి కిందకి, కింద నుంచి పైకి కలుపుతూ మెత్తళ్ళని మొత్తాన్ని కూర అంతా కలుపుకోవాలండి. ఒకసారి కూర అంతా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి తిప్పి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే చాలండి. ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర మెత్తల కూర తయారైపోతుందండి. ఈ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎంతో ఎమ్మీగా ఉండే చుక్కకూర మెత్తల కర్రీ తయారైపోయింది. చూసారండి, చూస్తేనే టెంప్ట్ అయిపోతారు. బాయ్.